బీసీ రిజర్వేషన్ సాధనకై అన్ని రాజకీయ పార్టీల నాయకులు కేంద్రం ఒత్తిడి తెచ్చేందుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసం రామ్కీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య, కార్పొరేటర్ గుండేటి నరేందర్లు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ స్థానిక నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలన్నారని చెబుతున్న జంతర్ మంతర్ వద్ద జరిగిన దీక్షలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొనలేదన్నారు. బీసీ రిజర్వేషన్ వల్ల ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా ఎంతో బీసీలకు మేలు జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ వైఖరి ఖచ్చితంగా తెలపాలని వారు పేర్కొన్నారు. బీసీలలో కూడా అట్టడుగు వర్గాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీ రిజర్వేషన్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు చేయడంలో కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యపరచాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం. అదృష్టవశాత్తు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో, శాసన మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా అన్ని రకాల సమయాలు కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి చట్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా నీటి మాటలుగా కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేయడం ఏకంగా. అదేవిధంగా మండలిలో కూడా, నేను కూడా మండలి సభ్యునిగా ఉన్నాను కనుక ఆ మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా. అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా, అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, అట్లనే ఎంఐ పార్టీ కానీ, జనతా పార్టీ అన్ని రాజకీయ బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డిబేట్లో పాల్గొని ఏ అంశాలు ఇంకా పొందుపరచాలని సలహాలు, సూచనలు ప్రభుత్వానికి వస్తూ తీర్మానం చేయడం జరిగింది. దాని తీర్మానం ప్రకారంగా చట్టపరంగా రావాలంటే గవర్నర్ దగ్గర ఆమోదం పంపాలి. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర పోవాలి. అంటే పార్లమెంట్లో ఉన్నది ఎవరు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడే హరికృష్ణ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాను. హరికృష్ణ గారు నాయకత్వం వహించవచ్చు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ రాజ్యసభగా అయిపోతుంది, అయినప్పుడు అంత బాధ్యత లేదు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఒక శాస్త్రీయంగా, దేశ జనాభా ఎన్నడూ శాస్త్రీయంగా కాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అటువంటి దాన్ని ఏదైతున్నదో శాస్త్రీయంగా కులగణన చేస్తే బాగుంటుంది. కులగణన చేసి దాని తదనుగుణంగా మనము ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇద్దామనే ఒక సత్సంకల్పంతో ఒక శాస్త్రీయ ప్రకారంగా దాని కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసింది. అదే పరంపర లోపల రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో 18%, 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో పంచాయతీరాజ్, గత ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం చేసి 50% కంటే మించొద్దు అని చెప్పేసుకొని రిజర్వేషన్ ప్రక్రియ పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నో విద్య, ఉద్యోగం, రాజకీయాల లోపల కరెక్ట్గా మేమెంతో మాకంతా అనే ఒక నినాదాన్ని బీసీలు కోరుతూ ఉన్నారు. వాళ్ళకి తదనుగుణంగా రిజర్వేషన్ పెడితే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ఏదైతుందో 2018 దాన్ని సవరణ చేసుకుంటూ, గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సవరణ చేసుకుంటూ 2 జీవోల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గవర్నర్ ద్వారా పంపడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇప్పుడు బంతి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేసినట్టయితే ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం దానిపైన తదనుగుణంగా నిర్ణయం తీసుకోలేక, ముందు వెనుక ఆలోచించలేకుండా ఏదో ఒక కారణాలు, నోటితోటి రిజర్వేషన్ కావాలి, నొసటితోటి రిజర్వేషన్ అక్కర్లేదు అన్నట్టుగా దాన్ని తీవ్రంగా పరిగణించకుండా దాన్ని పెండింగ్ పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇంత జరిగినా కూడా కోర్టులు తప్పనిసరిగా విధిగా ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తర్జన భర్జన అనేక మంది బీసీ నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మొన్న వచ్చిన తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఏం చేద్దామనే ఒక తర్జన భర్జన జరిగిన తర్వాత
తప్పనిసరిగా ఎలక్షన్ పెట్టే అవసరం ఉన్నది కాబట్టి కనీసం మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక సర్పంచ్ ఎన్నికలన్న కనీసం జరుపుదాం, ఆ తర్వాత వచ్చే నిర్ణయానుసారంగా ముందుకు పోదామనే ఒక ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పక్షాలు ఒత్తిడి తీసుకొచ్చుకొని ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో చట్టపరంగా 42% రిజర్వేషన్ చేయడానికి అందరూ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మద్దతు తీసుకురావాలనే అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు పొందాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు.